అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎస్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చూద్దాం. I have decided to donate my match fees from this tournament to support our armed forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts. ఎవరెవరికి ఇవ్వాలనుకుంటారంటే అట్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్ హూ సఫర్డ్ ఫ్రమ్ ద పహల్గామ్ అటాక్. ఆయన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా, ఈ టోర్నమెంట్లో జరిగిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా ప్రతి రూపాయిని అటు భారత ఆర్మీకి అండ్ అక్కడ విక్టిమ్ ఫ్యామిలీస్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. వి గివ్ వెరీ బిగ్గెస్ట్ రెస్పెక్ట్ టు యూ. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ సంబంధించి మొత్తాన్ని కూడా అటు భారత ఆర్మీకి అండ్ అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మరణించినటువంటి ఆ కుటుంబాలకి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. సచ్ ఎ బిగ్గెస్ట్ హార్ట్ యూ హ్యావ్. సో నిజంగా భారత ఆట చూసిన తర్వాత ఇంకెవరైనా భారత్తో పోటీ పడాలన్నా కూడా వారు ఒక రకంగా ఆలోచించాల్సిందే. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆ కామెంట్స్ కూడా చదువుతాను నేను ఇక్కడ. రైట్, ఒక్కసారి మ్యాచ్కి సంబంధించి ఎస్ ఇక్కడ చూడండి, వీడి మొహం పగిలిపోయింది. నిజంగానే పగిలిందా లేదంటే గ్రాఫిక్స్ చేశారా? ఏం జరిగినా వాడి మొహం మాత్రం పగలడం మనం చూస్తున్నాం. పాకిస్తాన్ క్రికెటర్ వాడు సూపర్ చెప్తాడు, ఇంకా సిగ్గు అనిపించాలి వదవకి. వాడి మొహం చిత్తు అయిపోయింది. సో ఇది అక్కడ పాకిస్తాన్ పరిస్థితి. చెంపపై చేయి పెట్టుకుంటున్నా కూడా మన చేయి కూడా తప్పైపోతుంది. చేయి కూడా ఊరికనే వాళ్ళని కొట్టినందుకు పాపం అంటుకుంటుంది. కాబట్టి చెప్పుతో కొట్టాలి. ఇప్పటికైనా నేను చెప్తున్నాను కదా, మళ్ళీ గతంలో కూడా మేము మ్యాచ్ ఓడిపోవడం గల కారణం మాపై క్షుద్ర పూజలు చేశారని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది. పాకిస్తాన్లో కొంతమంది విశ్లేషణ కూడా చేశారు, పాకిస్తాన్ మీడియా కథల్లో వచ్చింది. కాబట్టి ఇక రానున్న రోజుల్లోనైనా కూడా కనీసం పాకిస్తాన్ మీరు మంచి ఆట తీరు ప్రదర్శించాలంటే నేను మీకు ఒక రెమెడీ చెప్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత ఆటగాళ్ళ నుంచి, భారతీయ ప్రజల నుంచి ఒక రెమెడీ చెప్తున్నాను. మీరంతా కూడా చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ కనుక నా భాష మీకు అర్థమైతే లేదని ట్రాన్స్లేట్ చేసుకోండి, అవసరమైతే మీరు అక్కడ భాషలో ట్రాన్స్లేట్ చేసుకోండి. సో ఏం చేయాలంటే పాకిస్తాన్ క్రికెటర్లందరికీ కూడా మీకు ఆల్రెడీ క్షుద్ర పూజ జరిగింది కాబట్టి ఈ క్షుద్ర పూజల నుంచి మీరు బయటపడాలంటే పాకిస్తాన్ క్రికెటర్లందరికీ గుండు కొట్టించండి. ఫస్ట్ గుండు కొట్టించి వాళ్ళ గుండ్లకు మొత్తాన్ని కూడా సున్నమద్ది, ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండలు వేసి గాడిద మీద ఊరేగించి సింధు ప్రావిన్స్లో, పంజాబ్ ప్రావిన్స్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, బలూచిస్తాన్లో ఈ 4 ప్రావిన్సుల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కోడిగుడ్లు టమాటాలతో కొట్టండి. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి మొత్తం పోతుంది. వాళ్ళ పిన్నటువంటి క్షుద్ర పూజలు మొత్తం వాటి సమస్య తీరిపోయి ఇక్కడైనా రానున్న మ్యాచ్ల్లో మీరు మంచిగా ఆడగలుగుతారు. భారత్ క్షుద్ర పూజలు చేసిందా? ఆడలేక మధ్యలో తెరలన్నట్టు ఆట చేతగాక ఆడలేక భారతీయులు క్షుద్ర పూజలు చేశారని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడింది పాకిస్తాన్. మన మ్యాచ్లో సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడ భారతీయ క్రికెటర్ల గురించి, భారతీయ ఆటగాళ్ళ గురించి, భారతదేశం గురించి పాకిస్తాన్ ఎటువంటి చర్చ జరిగిందనంటే పాకిస్తాన్లో భారత